హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ జగపతి. ఈరోజు మార్నింగ్ 3:30కి నేను బీరకాయలు ఒక 40 కేజీలు ఉన్నాయి అమ్ముదామని చెప్పి నేను పొద్దున్నే మచిలీపట్నం సాబోదిట్లోకి వచ్చాను. ఇక్కడ ఎలా ఉండిద్దంటే, నేను ఒక పంట వేసాను కదా, ఆ పంట వరకు నేను ఎలా తీసుకొచ్చాను. ఒక్కొక్కళ్ళు ఒక చేనులో బెండకాయ, దొండకాయ, వంకాయ అలా డిఫరెంట్ పంటలన్నీ వేస్తారు. వాళ్ళు ఎంత చేతికి అయితే వస్తుందో, ఎంత అయితే కొయ్యగలరో అంత కోసుకొని తీసుకుని పొద్దున్నే 9:30 ఇదే 3:30 కల్లా వచ్చేస్తారు ఇక్కడికి. మనం వచ్చేసరికి ఇక్కడ మనకి ఇళ్ళమ్మటే తిరిగి అమ్ముకునేవాళ్ళు, అలాగే తోపుడు బండ్ల మీద అమ్ముకునేవాళ్ళు, బైకుల మీద ఊళ్ళు తిరిగి అమ్ముకునేవాళ్ళు అందరూ వచ్చేసి ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే, మనం ఇలా గుట్టలు పోస్తాం. చూడండి, మీకు మామిడికాయలు ఎలా అయితే గుట్టలు పోసామో అలా గుట్టలు పోసి మేము కూడా పెడతాము. వాళ్ళు వచ్చి కుక్కలు గుట్ట కావాలనుకునే వాళ్ళు గుట్ట రేట్ మాట్లాడుకుని తీసుకెళ్తారు. లేదు విడివిడిగా కావాలనుకున్న వాళ్ళు కేజీ ఎంతకి వేస్తున్నావు కేజీ, నాకు 10 కేజీలు కావాలి, ఒక 5 కేజీలు కావాలని బేరం అడిగి తీసుకెళ్తారు. అయితే ఇలా మనం కంటిన్యూస్గా ఒక 1/2 కిలోమీటర్ దాకా ఇలాగే పెడతా ఉంటారు పొద్దున్నే. ఆల్మోస్ట్ మీకు ఇందులో ఓన్లీ మన బెండకాయ, బీరకాయ, దోసకాయ, సొరకాయ ఇలాగే కాకుండా ఆకుకూరల్లో మళ్ళీ చింత చిగురు బాగా ఫేమస్. ఇక్కడ చింత చిగురు చాలా వరకు అందరూ ప్రతి ఒక్కళ్ళు 30 మంది అమ్మేవాళ్ళు ఉంటే 30 మంది దగ్గర కూడా చింత చిగురు కామన్గా ఉంటుంది. ఎందుకంటే చింత చిగురు బాగా తీసుకెళ్తారు. ఇక్కడ ఆటోలు చూసారా, మీకు 3:30కి వస్తే 7-8 ఆటోలు 9 ఆటోలు వస్తాయి. మళ్ళీ డైరెక్ట్ బస్సు వచ్చింది. ఇక్కడ పల్లెటూరు నుంచి బస్సు నుంచి దింపుతారు. అంటే చేపలు కూడా కొనుక్కుని వెళ్తారు కదా. ఇక్కడ చేపల మార్కెట్ బ్యాక్ సైడే ఉంటుంది కాబట్టి చేపలు కొనుక్కునేవాళ్ళు, చేపలు అమ్ముకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా తీసుకుని మా దగ్గర 1-2 కేజీలు 3 కేజీలు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక నా విషయానికి వస్తే, నేను కూరగాయ అనేది ఇప్పుడు ప్రజెంట్ అలా గుట్టల్లో పోయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక కూరగాయల షాప్ ఆమె ఐడియా ఉంది. ఆమెకి ఏంటంటే రోజు 40 కేజీలు 50 కేజీలు బీరకాయ అయినా కావాలి, బెండకాయలో 30 అయినా కావాలి. నేను డైరెక్ట్ బీరకాయ తీసుకురాగానే ఆమెను ఒకసారి వెళ్ళి 40 కేజీలు 50 కేజీలు ఉంది, రేట్ ఎంత అని అడుగుతాను. ఆమె ఏం చేస్తుంటే ₹2 అడుగు అటు ఇటుగా అడిగి 40 కేజీలు తీసుకొచ్చేయమన్నది. నేను డైరెక్ట్ ఇంకా బండి మీద నుంచి తింపకుండా ఇంకా ఆమె కొట్టు దగ్గర దింపేసి ఆమెకి ఇచ్చేస్తాను. నాకు వెంటనే మళ్ళీ డబ్బులు కూడా వస్తుంది, ఎంత అయితే అంత. నేను ప్రతిసారి కూడా ఇలాగే చేస్తాను. ఫస్ట్ 2 సార్లు మాత్రం గొట్టెల్లే పోసి కేజీ ఎంత 2 కేజీలు ఎంత అని చెప్పి అమ్మేవాడిని. అక్కడ ఒకసారి ఆమె వచ్చి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంక డైరెక్ట్ ఆమె కొట్టుకాడి దింపేస్తున్నాను. చూడండి, గోంగూర కూడా తీసుకొస్తారు. బొప్పాయి అయితే కేజీ ₹15. నార్మల్గా రేట్ ₹40 అమ్ముతారు, కానీ ఇక్కడ కొనుక్కునే లెక్క అయితే ₹15కే అమ్ముతారు బొప్పాయి. వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.